మరియు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో సుమారు 80 ఎకరాలు ప్రభుత్వం గుర్తించామని చెప్పారు. ఆ 80 ఎకరాల భూమి ఏమైంది, కనీసం నోటీస్ బోర్డు లేదు, ఏం లేదని చెప్పి చాలా ప్రజలు అంటున్నారు. దీనిపై నేను మీరు ఏ రకమైనటువంటి విచిత్రాలు జరుగుతాయో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఒక సర్వే నెంబర్ చెప్తాను. 630 అనే సర్వే నెంబర్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ విలేకరి తన పత్రికల్లో రాశారు. ఆంధ్రజ్యోతిలో మనం బ్యానర్ పెద్ద ఫోటో పెట్టి 630లో అక్రమాలు జరుగుతుందని రాశాడు. చాలా సీరియస్గా తీసుకొని నేను, ఎంఆర్ఓ, ఆర్డీఓ అందరూ పోయి దాన్ని చూపెట్టి అది ఆక్రమణకు ఎవరు గురైంది, ఆ వైసీపీ నాయకులు ఎలా ఆక్రమించుకున్నారో అని చూపెట్టాం. చూపెట్టి రికార్డుల ప్రకారంగా ప్రభుత్వ భూమిని బోర్డు నాటాం. బోర్డు నాటితే 10 రోజులకి బోర్డు రాత్రికి కొట్టేశారు దాన్ని. ఆ బోర్డుని తొలగించారు. ప్రభుత్వం పెట్టిన బోర్డుని తీశారు. అది కూడా మళ్ళీ పేపర్లో వచ్చింది. ఏమంటే బోర్డులు పెట్టి తీశారన్నారు. ఇదేంట్రా ఇలా జరిగింది అని ఎవరో చేసి ఉంటారు, దుండుగులు ఎవరు అర్ధరాత్రి చేసి ఉంటారు. మళ్ళీ బోర్డు పెట్టమన్నాం. మళ్ళీ కొత్త బోర్డు, ఓ బోర్డు చేయాలంటే 3,000-4,000 ప్రభుత్వానికి ఖర్చు. మళ్ళీ బోర్డు పెట్టాం, నాటిచ్చాము దాన్ని. నెల రోజులు ఉంది. నెల రోజుల తర్వాత మళ్ళీ బోర్డు కొట్టేశారు. ఈ ఊర్లో అంటే దుర్మార్గం ఏ స్థాయిలో ఉంటుంది, కబ్జాదారులు ఎంత బలవంతులు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము. తర్వాత పోలీస్ కేసు పెట్టాం. ఇంత లోపల ఇవన్నీ జరుగుతుండగానే ఆ పెద్ద మనుషులు కోర్టుకి వెళ్ళారు. వాళ్ళ ఎవరో కొంతమంది దొంగ పట్టాలు సృష్టించుకొని దాని పేరు మీద ఏదో విచిత్రం జరుగుతుంది ఈ ఊర్లో. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసైన్మెంట్ కమిటీ పేరు మీద, అంటే ఎమ్మెల్యే చైర్మన్గా ఉంటాడు, ఒక అసైన్మెంట్ కమిటీలో పెట్టి పట్టాలు ఇవ్వాల్సి ఉంది ప్రజలకి. దానికి అన్ని వీధిలో తిరుగుతూ ఉంటాం, అందరు నోట్ చేసుకుంటూ ఉంటాం. ఇల్లు లేదమ్మా అంటారు, వాళ్ళ దగ్గర ఇల్లు లేదు రాసుకోవయ్యా అంటాను. అట్లా అన్నీ రాసుకొని మనం తర్వాత వాటికి పట్టాలు ఇస్తాం. కొన్ని రోజుల తర్వాత 2 సంవత్సరాలుగా మేము ఇట్లా తిరగడానికి చేయడానికి సరిపోయింది. కానీ ఊరిలో పోతే మీరు వందల పట్టాలు పెట్టుకొని తిరుగుతుంటారు. అన్నీ దొంగ పట్టాలు. ఇప్పుడు తహసీల్దార్ ఇచ్చింది కాదు, ఇప్పుడు రిటైర్ అయిపోయిన తహసీల్దారుల సంతకాలతో పట్టాలు, రిటైర్ అయిపోయిన విఆర్ఓలు, రిటైర్ అయిపోయిన రెవెన్యూ అధికారులు, లేదంటే వాళ్ళ సంతకమే వీళ్ళే పెట్టేసి ఉంటారు. ఓ పట్టా పేపర్ తీసుకొని ఫోటో అతికించుకొని స్టాంప్ వేసుకొని వీళ్ళే సంతకం చేసుకొని పట్టాలని చెప్పి దాన్ని కోర్టులు కూడా వేస్తారు కావాలంటే. ఆ రకంగా 630 భూమి కోర్టుకు చేరింది, హైకోర్టుకు చేరింది. కోర్టులో నేనే వ్యక్తిగతంగా ఫోన్ చేసి పీపీ గారికి, ఏమండి పరిస్థితి ఇది, ఇలా జరిగింది, దయచేసి దీన్ని గట్టిగా వాదించండి అని అంటే పూర్తి స్థాయి అఫిడవిట్ కౌంటర్ వేయమని చెప్పి కోర్టు అడిగింది. వచ్చే నెలలో దానికి సంబంధించిన మళ్ళీ కోర్టుకు వస్తుంది, బెంచ్ మీదకి వస్తుంది. ఎంఆర్ఓలు, డిప్యూటీ తహసీల్దార్లు, మేము అందరూ కూడా ఆ కబ్జాకు వ్యతిరేకంగా పొట్లాడుతూ ఉన్నాం. కానీ వాళ్ళు 2 దొంగ పేపర్లు పెట్టుకొని దాంట్లో మాకు పట్టాలు ఇచ్చారు. దాంట్లో మేము ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఇంకా కోర్టుకు చెప్పారు దీన్ని ఇల్లు కట్టుకోన్నారు, మేము ప్రశాంతంగా ఉన్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు ఎమ్మెల్యే అని కోర్టుకు వెళ్ళారు. సాధారణంగా ఎమ్మెల్యే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడంటే ఏదో రాజకీయపరమైన అంశం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే అంత దుర్మార్గుడో, అతను వాళ్ళ ఇల్లంతా కొట్టేస్తున్నాడు అనే భావన వచ్చేలాగా కోర్టులో వేశారు. అక్కడ విజయవాడలో హైకోర్టులో కూర్చున్నటువంటి జడ్జి గారికి ఆధునుల ఎమ్మెల్యే ఎటువంటి వాడో, ఎలా ప్రజలతో ఉంటాడో, ఎంత మంచివాడో ఆయనకి తెలియదు కదా. ఆయన అక్కడ కూర్చొని ఏసీ రూమ్లో కోర్టులో ఉన్నప్పుడు కేసులు వస్తున్నప్పుడు నిజమేనేమో అనుకుంటారు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అయితే తప్పనిసరిగా ఇతను ఏదో చేసి ఉంటాడు అనే ఆలోచనతో కోర్టులో అటు తేడా వస్తే కేసే ఎత్తిపోతుంది. మాకేం ఇబ్బంది లేదు, కోర్టులకు వెళ్ళండి, కోర్టులో పోట్లాడైనా సరే ప్రభుత్వ భూమిని మేము కాపాడుకుంటాం, ఆ నమ్మకం నాకుంది. మీరు చెబుతున్నటువంటి ఏవేవైతే ప్రభుత్వ భూములు ఏరుకున్నామో వాటి మీద తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ జరుగుతూ ఉంది. కలెక్టర్ స్థాయిలో
పూర్తి నివేదిక వచ్చిన తర్వాత ప్రజల ముందు పెట్టి వాటిలన్నీ తీసుకొని పేద ప్రజలకు పట్టాలు ఇస్తాం, పరిశ్రమలు స్థాపిస్తాం, ఊరికి ఉపయోగపడే పనులు చేస్తాం. సార్ అందులో అధికార పార్టీకి చెందిన నాయకులే చాలామంది ఉన్నారు. సబ్ కలెక్టర్ని సైతం ట్రాన్స్ఫర్ చేయించారని చెప్పేసి ప్రజల్లో ఆరోపణలు ఉంది. అవన్నీ అబద్ధం, ఒట్టి మా నాయకులు ఉంటే చెప్పండి, పోనీ ఎవరో ఊరికి అట్లా అనొద్దండి. ఆ కూటమి నాయకుల మీద అపవాదు వేస్తే ఎలా? నేను స్పష్టంగా చెప్తాను, వైసీపీ నాయకుడు పలానాడు చెప్తా ఉన్నా, కారణం పేర్లు చెప్పండి చెప్తా, బాగుండదు కదా అని నేను చెప్పట్లేదు. నేను స్పష్టమైన ఆరోపణ చేస్తూ ఉన్నా. పోనీ మా నాయకుల మీద ఎవరి మీద ఆరోపణలు ఉంటే మీరు కూడా నిర్దిష్టంగా అది చేయండి, చేస్తే మాకు కూడా తెలుస్తుంది. పలానా చోట మీ నాయకుడు ఇలా చేశాడండి, పలానా చోట మీ నాయకుడు ఇలా ఆక్రమించుకున్నాడండి, ఆయన ఈ తప్పు చేశాడు, ఆ తప్పు చేశాడు అని చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం, తప్పేం లేదు. మీరు తప్పు చేసింటే మీ మీద ఉంటుంది, మా తప్పు చేస్తే మా మీద కూడా ఉంటుంది. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ కావడానికి ప్రధాన కారణం అయ్యా, అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరైనా సరే నా వల్ల వాడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు, నా వల్ల ఆయన తీసాం అని అంటే మీరు నవ్వుకొని ఊరుకొని ఉండాలి తప్ప అంతమించి పెద్దగా మాట్లాడేది ఏం లేదు దీని గురించి. ఎవరన్నా ఊర్లో కొంత బెదిరిస్తూ ఉంటారు కూడా, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను పడేస్తాను, నా మాట వినలేదు కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు, నా మాట వినకపోతే నేను ఎత్తి బయట వేసేస్తాను, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఊసుపోని మాటలు. అవన్నీ కూడా ఎవరు పట్టించుకోవాల్సిన పని లేదు, అట్లా జరగదు. ఏ ట్రాన్స్ఫర్ అయినా సరే, ఏ రకమైన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నియమ నిబంధనలకు లోబడే ఉంటాయి, దాని ప్రకారంగా జరుగుతాయి తప్ప ఎవడో రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు నోటికొచ్చింది మాట్లాడితే వాళ్ళకి ఏదో పవర్ ఉందని మీరు భ్రమపడద్దు అని నేను స్పష్టంగా చెప్తాను.